హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవిక వైన్స్. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడ ముత్తు పార్ట్ 24తో మీ ముందుకు వచ్చాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. మేఘా, అమ్మా, ఏమైంది బిడ్డ? తలుపులు వేసుకున్నావు? చాయ్ తాగుతాను పోయినా చాయ్ తాగలేవు, ఏం తాగలేవు? తాగబుద్ధి కాలేదమ్మా. అన్నం చక్కగా తినవు, మంచిగా తినాలి బిడ్డ. రేపో మాపో కడుపులో కాయ కాస్తుంది. మంచిగా తిని మంచిగా ఉంటేనే బిడ్డ మంచిగా ఉంటాడు లోపల. లేకపోతే గిట్లనే కాలు వంకర చేయి వంకర పుడతారు. ఇది నువ్వే తెలుసుకొని మంచిగా తినాలి. చిన్నపిల్లవు కాదు ఇప్పుడు. పండ్లైతే మంచిగానే తెప్పిస్తాడు అల్లుడు. పండ్లు తిన్నా మంచిదే, బలం. వీరు అన్నీ తినిపిస్తాడమ్మా. నన్ను బాగా చూసుకుంటున్నాడు. మేకు నానేడమ్మా. గిట్లా బయట చల్లగాలికి అటు ఇటు తిరుగుతా అని వాకింగ్ చేస్తాడు. తిందుపా. ఇప్పుడే వద్దమ్మా, కాసేపు అయినాక తింటాను. ఏంది బిడ్డ నువ్వు? దైడ కూసో. మధ్యాహ్నం ఇంతంత తిన్నావు. చిక్కుడు కూర అమ్మ చెయ్యు అని అంటివి. ఏ పాట తిన్నావే? గప్పుడు ఎప్పుడో తిన్నావు 11:30కు. ఇంకా ఆకలి అవుతలేదా నీకు? సాయంత్రం యాపిల్ తిని పడుకున్నా అమ్మా. ఏం యాపిల్? గింతంత ఉంటుంది అదే పాటి. దాని నిండా గాలి ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. ఎప్పుడన్నా గిన్నె పట్టి చూడు, గింతంత ముద్ద అవుతుంది, చెంచాడు ముద్ద. అదే పాటి నిండుతుంది కడుపు. తినబుద్ధి కాకపోతే 2 గుడ్లు కొట్టి ఆమ్లెట్ వేసి తప్ప. తింటాను ఆగమ్మా. ఎందుకు ఇట్లా చేస్తున్నావే? మీ ఆయన లేడనా? 2 రోజులలో వస్తా అన్నాడు కదనే. మా వస్తాడిగా, రేపు వస్తాడు కావచ్చు. అదేం లేదమ్మా. అప్పుడు అనితక్క వచ్చిందే, మస్తు సేపు కూర్చున్నది పాపం నీకోసం. పిలుస్తే రానే రావు. లోపలికి వచ్చి మాట్లాడతా అనుకున్నది, ఇవాళ ఆయన రంగనే పోయింది. ఏందట? దేని గురించి? ఏమో బిడ్డ, మేఘు లేదా మేఘనకేందో చెప్పానో ఏందో అడగానో అని వచ్చింది. నేను నిన్న 2-3 సార్లు పిలిచినా నువ్వు సప్పుడు చేయలేవు. నేను పడుకున్నా అమ్మా, నిద్ర వచ్చింది. సరే ఇక తలుపులు వేసున్నాయి, నేను కూడా వచ్చిన. ఇక మళ్ళీ తలుపులు కొడితే నువ్వు లేస్తావని లేపలే. ఆయనకి వేళగాని వేళల వంటడింది. భోజనం కూడా టైంకి చేస్తలేవు. కాలేజీకి పోయినప్పుడు ఎట్లా తినేదానివి? పెళ్లికి ముందు ఏ టైంకి ఆ టైం తినేదానివి. తినేది కొంచెమైనా. గట్ల పడగొట్టుకోవాలి బిడ్డ కడుపులింత. ఇప్పుడు గిట్లనే ఉంటుంది పెళ్ళైన కొత్తల. అంతా జ్వరం వచ్చినట్టు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు గుంజుకపోతాయి. మంచిగా తిని మంచిగా నిద్ర పోతేనే మళ్ళీ ఎప్పట్లెక్క అవుతావు. గిట్లనే ఇక రాత్రిలో నిద్రలు ఉండయి. ఇక మళ్ళీ మీ సార్ వస్తాడు, వచ్చినాక మళ్ళీ గట్లనే ఉంటుంది. లేనప్పుడు మంచిగా రెస్ట్ తీసుకో. మంచిగా తిని మంచిగా కడుపు నిండా తిని నిద్రపో. అల్లుడు కూడా ఏమైనా చిన్న బొక్క అంటాడట. అంటే ఏందమ్మా? పెళ్లి సూపులు అప్పుడు అనలేడానే, పెద్ద బొక్క అయితే మంచిగా ఉండు అని. అంటే అంటే ఏంటి అసలు? మంచిగా తిని మంచిగా దొడ్డుకు దొడ్డు కావాలి అన్నట్టు. చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నావట. కొందరు మగవాళ్ళకు దొడ్డుకు దొడ్డు ఉంటేనే నచ్చుతుంది. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడట అమ్మా? అట్లా బాధపడద్దు బిడ్డ. నువ్వు ఇంకా చిన్నపిల్లవైనవుతుంది, గిట్లనే ఉంటారు. 3-4 ఏళ్ళు అయితే మంచిగా దొడ్డు అవుతావు నువ్వు కూడా. పిల్లనో పిల్లగాడ కొడితే ఛాతీ అది ఇది మంచిగా పెరుగుతుంది. ఇవన్నీ బాపుతోటి మాట్లాడిండట. బాపుకు పాపం ఏమనిపించిందో ఏమో. బిడ్డ గురించి గట్ల బాపు దగ్గర మాట్లాడితే ఎట్లుంటుంది? అల్లునికి ఒకసారి చెప్పు, బాపుతోటి మాట్లాడకని. ఏమన్నుంటే నీతోటే మాట్లాడమను. ఎందుకు ఏడ్చుడు? ఏందమ్మా ఇదంతా? నాకు కొత్తగా ఉంది. ఇట్లనే ఉంటుంది మరి. పెళ్ళి అంటే ఏమనుకుంటాను? అన్నిటికీ భయపడద్దు. కొన్ని రోజులైతే అన్నీ అలవాటు అవుతాయి. అయ్యో గట్లనా గిట్లనా అని తెలుసుకుంటావు నువ్వే. అల్లుడైతే బంగారం లాంటి అల్లుడు దొరికిండు. మంచిగా అన్నీ తెచ్చి పెడతాడు తినమని. మేమొస్తానమని గన్ని సామాన్లు తెప్పించిండు. గట్లా బాధపడద్దు బిడ్డ. ఒక్కొక్క మగవానికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఇక గట్లనే ఏందో మాట్లాడిండట కొంచెం బాపుతోటి. మాకు భయమై మేమొచ్చినాం. మంచిగా ఉంటాండా లేదా మరి మీరని. అల్లుడు మాటలు కొంచెం బాగానే మాట్లాడతాడు. బాపు చెప్తా ఉంటే నాకే అంత ఎట్లనో అనిపించింది. ఏడకు బిడ్డ, నీకేం లోపం లేదు బిడ్డ. నువ్వు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు కాబట్టి గట్లా అనిపిస్తుంది నీకు. ఆయనకు కూడా ఏం తెలుసు? ఏమన్నా అలవాటు ఉన్నదా బిడ్డ అల్లునికి? అంటే అంటే ఎక్కడికన్నా బయటకు పోతాడా?
ఆడోళ్ళ దగ్గర గిట్ట పెళ్లికి ముందేటన్నా పోతుండేనట్నా? నాకెలా తెలుస్తుందమ్మా? వాళ్ళ నీళ్ళని చూసి నిన్ను చూస్తే గట్లా అనిపించిందో మరేందో. ఆయనకు గాయంత తెలియదా? చిన్నపిల్లవేనైతివి. ఇప్పుడే 30-35 ఏండ్ల లెక్క కావాలంటే ఎట్లయితారు? దానిలో అత్తమ్మనే నయం ఉన్నది అన్నాడట బిడ్డ. ఎట్లాంటి మాటలు మాట్లాడతారా? తల్లితోటి సమానం కాదా నేను? అమ్మా, నువ్వు ఇంకోసారి ఇక్కడికి రావద్దు. ఎందుకు బిడ్డ? అతను నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు? అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమో బిడ్డ, ఆయన మనసులో ఏం దాసుకోవడో మరేందో తెలియదు కానీ అట్లా అన్నాడు. కానీ అల్లుడైతే మంచోడే కదా బిడ్డ. మనకు తెలియదా? నీకు తెలియదా? మంచోడే కదా అల్లుడు. అట్లా అన్నాడని తెలిసినాక నాకు కూడా అల్లుని ముఖం చూడబుద్ధి కాలేదు బిడ్డ. ఏమో తెలిసి తెలియక ఏమన్నా మాట్లాడిండేమో అనుకున్నా. ఇక ఏదైనా ఏదున్నా మనసులో పెట్టుకోవాలి. అలా అనకు. ఇవన్నీ నేను చెప్పినట్టు మళ్ళీ ముగుంతో అనకు. వింటున్నావు బిడ్డ? లేనిపోని కొట్లాటలైతే మీ మధ్య. మరి పనికి పోదాను పోయిండు. ఏమన్నా మేము వచ్చినామని కోపం గిట్ట పెట్టుకున్నాడా? ఫోన్ చేస్తాడా బిడ్డ? చేస్తున్నాడమ్మా. మీ మీద ఏం కోపం లేదు. నాకు ఇంతకు ముందే చెప్పాడు వెళ్తానని. మరొక్కదానివే ఉందివా బిడ్డ మేము రాకపోతే? నన్ను మీ దగ్గర దించి వెళ్తానన్నాడమ్మా. మరి వస్తాడా? మరి కోపం గిట్ట బాగా పెట్టుకున్నాడా? ఒక్కరోజన్నా మేము ఉంటానామని ఉండకపోయి ఫోన్ అయితే చేస్తున్నాడు కదా? చేస్తున్నాడమ్మా, అలా ఏం లేదు. మరి మేము పోతే గిట్ట అత్తడు కావచ్చు బిడ్డ. పొమ్మంటావా రేపు? వద్దమ్మా, ఉండండి. నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? అబ్బో వద్దు బిడ్డ. మళ్ళా నేను ఒక్కదాన్ని విడిచిపెట్టి పోయినని మళ్ళీ ఇంకేమన్నా అంటాడు. ఇంకేమన్నాడు? ఇంకేమన్నా అన్నాడా? ఏమో బిడ్డ, అంతా చెప్పుకుంటే ఈ కారం అనిపిస్తుంది. ఒకతే బిడ్డను అన్నారు. బిడ్డకు పెళ్లి చేసి వదిలించుకున్నారు. ఇక మీ సుఖం మీరు చూసుకోండి అన్నాడట. బాబుకు ఫోన్ తీసి గోడకి సిరికొట్ట బుద్ధి అయిందట. ఎందుకట్లా మాట్లాడుతున్నాడు ఏమాలుడు? నువ్వేం బాధపడకమ్మా, అతని బుద్ధి ఎలా ఉందో అందుకే అలా ఆలోచిస్తున్నాడు. ఒట్టు బిడ్డ, నువ్వు పుట్టినాక 5 ఏళ్ళ తర్వాత ఇక మేము ఇంతవరకు కలవలేం. 14-15 ఏళ్ళు అవుతుంది మేము దూరమే ఉంటున్నాం. బాపు నేను నిన్ను ఎట్లా పెంచాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎట్లా కష్టపడి పైసలు సంపాదించాలి ఇవే ఆలోచించేటోళ్ళం. బాపుకు మంచి చదివించి నువ్వు కలెక్టర్ కావాలని ఉండే. ఈ ఆడపిల్లకు గవన్నీ ఉంటాయి. అమ్మ, మీరు వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండండి. మీరు వెళ్తే నాకు ఏడుపు వస్తుందమ్మా. అట్లా అనద్దు బిడ్డ. మేము మళ్ళీ 10 రోజులకు వస్తాం కదా. తాపకు 10 రోజులకు వచ్చుకుంటా నిన్ను చూసుకుంటా పోతాం. వాళ్ళు ఇంట్లో ఉంటారా ఎవరన్నా? అసలే కొత్త పెళ్ళైంది. ఇవన్నీ ముచ్చట్లు వింటా ఉంటే నిన్ను ఎట్లా చూసుకుంటాడో ఏమో అల్లుడని మస్తు భయమైంది. 3 రాత్రులు ఎంత నరకం చూసేదానివో. ఇంకా బిడ్డ అనిత పాపం గోలిచ్చింది. ఆ గోలేసుకునేపటికే కదా నా బిడ్డ గిట్లున్నది. ఇక మగవాళ్ళు అన్నాక అందరు గట్లనే ఉంటారు బిడ్డ. బాపు లెక్క ఎవరు ఉంటారు చెప్పు? ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. ఏదైనా ఏమన్నా మనసులో పెట్టుకొని కాపురం చేయాలి. మేము పోయి ఇంత కూలి పని 4 పని చేసి పైసా జమ చేసి అల్లునికి బండి కొనియాలి. నోరు తెరిచి అడిగిండు. ఇంకా రాను రాని ఏం అడుగుతాడో. అన్నిటికీ రెడీగా ఉండాలి మేము. మాకు మా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం. నీకోసం ఏమన్నా చేస్తాం బిడ్డ. జ్యోతి, బిడ్డ బాపచ్చిండు. ఇవన్నీ చెప్పినాను చెప్పుకో. తిన్నదానే బిడ్డ? తిన్నదయ్యా. ఒక బిడ్డ ఒక 2 గుడ్లు కొట్టి ఆమ్లెట్ అయిపో, తింటది. అగో ఇప్పుడే తిన్నదంటివి కానీ తినలే అయ్యా. ఏమైంది బిడ్డ? ఏమైందే జ్యోతి? ఏం లేదయ్యా, రేపెల్లుండి పోతామంటే ఎడుతుంది. పోలే బిడ్డ, పోయి ఏమన్నా పని చూసుకుంటాం అమ్మ. నేను అల్లునికి బండి కొనియ్యాలి, గదే ఆలోచిస్తాను నేను. నువ్వేం రందు పెట్టుకోకు బిడ్డ. పోలన్నా గిట్లనే మస్కట్ పంపేటోళ్ళు ఉంటారు బిడ్డ. నేను జాడ చూసుకొస్తా.
ఏమన్నా పని దొరికిందంటేనా అమ్మ నేను ఇద్దరం పోయేస్తాం. పోయి ఆ నుంచి పైసలు పంపుతాం నీకు. ఇంత అల్లునికి బండి కొను. తర్వాత ఇక తాప్కిన్ని జమ వేయాలి. రేపు మనవడో మనవరాలో పుడుతుంది. ఇక ప్రసూతి ఖర్చులు ఉంటాయి. ఇక వాళ్ళను చూసుకోవాలి. నువ్వేం రంది పెట్టుకోకు బిడ్డ. బంగారం లాంటి అల్లుడు దొరికిండు. మేము కూడా నీకు ఏ లోటు కానియం. అల్లుడు ఏదన్నా వస్తువు కావాలంటే మాకు చెప్పు, అన్నీ కొనిస్తాం బిడ్డ. రంది పెట్టుకోకు. ఏమండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మేఘన ఇంకా ధీరజ్ విషయంలో. మేఘన జీవితం ఏమవుతుందోనని చాలా భయంగా ఉందండి. వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు. రమేష్కి చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలా మేఘనని? రమేష్తోనూ మాట్లాడితే బాగుంటుందండి. మేఘనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. రమేష్ బాగా చూసుకుంటే మేఘనకి ధీరజ్ పైన మనసు వెళ్ళదు. రమేష్ కొంచెం పిసినారోడు, అంతే కదా. ఏమవుతుంది? భార్యనైతే బాగానే చూసుకుంటాడేమో. వచ్చిన రోజే వంట చేసి పెట్టాడంట. వాళ్ళ అమ్మ అయితే అల్లుని చాలా మెచ్చుకుంటుంది. రేపు వీళ్ళ విషయం మాలతితో చెప్తాను. మాలతి ఏమంటుందో విని ఒక నిర్ణయానికి వస్తాను. మేఘనకు కూడా గట్టి వార్నింగ్ ఇస్తాను. పాపం చిన్నది కదా, తనకేం తెలుసు? ధీరజ్ ఏమైనా మాయమాటలు చెప్తున్నాడేమో. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలి కదా. నేనెందుకు ఇవన్నీ ఊహించుకుంటున్నాను? అని కళ్ళు మూసుకో. పన్నావా లేదా? హలో మైకు ధీరు, తిన్నావా? ఊరికేనే అంటున్నావా? తిన్నాను ధీరు. నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? అబద్ధాలు ఆడుతున్నావు కదా? లేదురా, అమ్మ ఆమ్లెట్ వేసి తినిపించింది. తినిపిస్తేనే తింటావు కదా? ఏం పర్లేదు. మన పెళ్ళయ్యాక రోజు నేనే తినిపిస్తాను నీకు. ఏం లేదురా, గుడ్ నైట్ చెప్తే పడుకుందామని కాల్ చేశాను. గుడ్ నైట్ ధీరు. ఏమైందిరా? వాయిస్ ఎలానో వస్తుంది. మేఘు ఏమైంది? మేఘు ఏడుస్తున్నావా? లేదు ధీరు. ఏదో జరిగింది. ఇప్పటిదాకా ఏడ్చావా? ఏమైందిరా? నేను ఇక్కడే ఉన్నానుగా. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు. ఎందుకలా బాధపడుతున్నావు? రమ్మంటావా? ఏమైందో చెప్పు మేఘు. నువ్వు చెప్పకుండా అలా మౌనంగా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? చూడు మేఘు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరూ వద్దు. ఎంతమందినైనా ఎదిరిస్తాను నీకోసం. అతను రేపు వస్తాడంట. అమ్మ నాన్న వాళ్ళు వెళ్ళిపోతారంట. వస్తాడంటనా? వాడు ఎట్లాగో ఉండడు కదా ఇంట్లో. మమ్మీ వాళ్ళని ఉండమని చెప్పు. నేను చూసుకుంటాను ఖర్చంతా. వాళ్ళు ఉన్నన్ని రోజులు అన్నీ చూసుకుంటాను. వాళ్ళే ఖర్చు చేస్తున్నారని చెప్పు వాడికి. వాళ్ళు ఉండరు ధీరు. ఉండమని చెప్పే. మీ మమ్మీతో మాట్లాడు. అతను అమ్మ గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. వద్దు, అమ్మ వాళ్ళు ఉండొద్దు. వాట్? మీ మమ్మీ గురించి మాట్లాడుతున్నాడా? ఏం చేద్దాం మరి? వాడిపైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో కూర్చోబెడదామా? వాడికి అలా చేస్తేనే కరెక్ట్. అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, బాధపడతారు. ఏంటి మేఘు నువ్వు? నీ గురించి మీ అమ్మ గురించి అంత అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నాడు వాడు. నీకేమనిపించట్లేదా? నాకైతే ఆ ఇడియట్ని ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. వాడు అసలు మనిషిలా అలా ఎలా పుట్టాడో ఏంటో. అయినా మేఘు, నేను నీకేం చెప్పాను? వాడికి నీకు సంబంధం లేదు. వాడి గురించి ఏం ఆలోచించొద్దని చెప్పానా? అతను ఇక్కడికి వస్తాడు రేపు. నాకు ఇక్కడ ఉండాలని లేదు ధీరు. నేను నీతో పాటే ఉంటాను. నన్ను తీసుకెళ్ళిపో. మేఘు, నాకు కొంచెం టైం ఇవ్వు మేఘు. నేను ఇప్పుడంటే ఇప్పుడు తీసుకెళ్ళి ప్యాలెస్లో ఉంచి రాణిలా చూసుకోగలను.
కానీ మా మమ్మీ నిన్ను ఏమైనా చేస్తుందోనని భయం వేస్తోందిరా. అలా అని భయపడకు, నేను నీకేం జరగనివ్వను. కొంచెం ఓపిక పట్టురా ప్లీజ్. నీకు వింటున్నావా? నీతో మాట్లాడి పడుకుందాం అనుకున్నాను. నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. నాకు ఇంకా రాత్రి అంతా నిద్రే రాదు. నువ్వు హ్యాపీగా గుడ్ నైట్ చెప్తేనే నేను పడుకుంటాను, లేకపోతే రాత్రి అంతా నీతో మాట్లాడుతూనే ఉంటాను. గుడ్ నైట్ తీరు, పడుకో, నేను బాగానే ఉన్నాను. మీకు అమ్మ వాళ్ళు పడుకున్నారా? మ్, నేరానా? మ్. ఎవరైనా ఉన్నారేమో చూస్తాను. బ్యాక్ డోర్ తీసిపెట్టు, ఓకేనా? మ్, ఎక్కడ పడుకున్నావు? ఇక్కడే లాస్ట్ రూమ్లో. సరే, బ్యాక్ డోర్ తీసించు, వస్తున్నాను. మీకు ఏమైందిరా? ఐ లవ్ యూ తీరు. నన్ను విడిచిపెట్టావు కదా, నన్ను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతావా? చెప్పు తీరు. నేను ఎప్పుడైనా నీకు కనిపించలేదనుకో, నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా, నిన్ను కలవకుండా, నీతో మాట్లాడకుండా ఒక్కరోజైనా నేను ఉండగలనా? ఒకవేళ నేను అలా చేశాననుకో, దాని అర్థం నేను చనిపోయానన్నట్టు. అర్థమవుతోందా మీకు? ఇంకా నా పైన నమ్మకం కలగట్లేదా? నమ్మకం కాదు తీరు, నువ్వు లేకపోతే నేనేమైపోతానోనని భయం వేస్తుంది. పొద్దుగాల టిఫిన్ చేస్తే ఏంది అమ్మా? టిఫిన్ చేయవు, ఏం చేయవు? నీకు ఇంకా టిఫిన్లు వేసుకుంటా కూర్చుంటా. నాకు ఇప్పుడు శాతనైతే లేదు. టిఫిన్లు గిఫిన్లు నాతోటి కాదు. ఆయనకి ముడి కిందికి ఏండ్లు మంచిగానే వస్తున్నాయి. పెయిన్లు వేయు. చేసుకుంటావా రా పెళ్ళి? చట్, ఇప్పుడు పెళ్ళి చేసుకునేది పిసలేసిందా నీకేమన్నా? నీ అవ్వ టిఫిన్ చేసి అంటే పెళ్ళి చేసుకోమంటది. మరి నీ ముడి సాకిరి ఓడి ఎత్తాడు. ఇన్నేళ్ళు చేసిన నీకు. ఇక పెయిన్లీడికి వచ్చినాక పెయిన్లామే వేసి పెడుతుంది. నాతోటి కాదు, నాకు కూడా వేయాలి. చేస్తుంది. నాకే దిక్కులేదంటే ఇక నీకు వచ్చి చేస్తుంది. ఏమో ముందే చెప్పేటట్టున్నావు కదా దానికి, మా అమ్మకి ఏం చేయకని. చెప్తా, బరాబరి చెప్తా. మా అమ్మ నాకు టిఫిన్ చేసి పెట్టమంటే వేసి పెడతలేదు, నువ్వు వేసి పెట్టకని చెప్తా. అగో చూసినావా ఎట్లా మాట్లాడుతాడో నీ కొడుకు. మరి నువ్వెట్లా మాట్లాడినవే ముందు? ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు అని పెన్లామే రాలే, పెన్లే కాలే, పెన్లామే ఏం చేసి పెట్టదన్న పడుతుంది. ఇద్దరు అయ్యా కొడుకులు గంతే గాని ఏది మీ అవ్వ దిగుతుంది ఇక మెల్లగా. దాన్ని ఎందుకు తిడతావే ఊకే? మరి గింతమందికి వంటలు చేసి పెడతానా, గింత సాకిరి ఎత్తానా, నన్ను ఎవరన్నా గుర్తించుతాండ్రా? అది ఏడున్నదే ఈడ? కోడల దగ్గరనే ఉండబట్టే, కోడల దగ్గరనే తినబట్టే. నా కోడలు నాకు వేసి పెట్టుడు కాదు, నీ అవ్వకి వేసి పెడతాంది చూసినావా? దీనికి నేనంటే పడది, దానికి నేనంటే పడది. మంచి ఇద్దరు కూడిండ్రు. పోరా పో, మీ అదినే వేసి పెడుతుంది పో. రోజు అది నేనే వేసి పెడతాంది, లేకపోతే నువ్వు వేసి పెడతానవా? చేసేదాన్ని పట్టుకొని ఏందో ఊకే తిడతావేమే? నీకేసి పెడతాంది, నాకేసి పెడతాంది బాగానే కదా. పోయి తినిపో మరి నువ్వు కూడా. అంటే కూడా దాన్నే ఏమను, గీడెందుకు తింటాను? అయ్యో, వాడు పెద్దోడు తినబట్టే, ఈడు తినబట్టే, చిన్నోడు వీళ్ళ దోస్తు ధీరజ్ తినబట్టే ఎంతమందికి అని చేసి పెడుతుంది కోడలు. మన ఇద్దరు మందమన్నా నువ్వు ఎత్తేంది? చేత్తా పోయి చెప్పు ఇంతమందికి వేసి పెడతాన్నావు కోడలా, నీకు బాగానే బాధ అవుతుందా అని అడుగుపో, చెప్తుంది. తూ, నీతోటి మాట్లాడే రోతపో. డాడీ షాప్ కాడికి పోదాం పాయే, మా దోస్తు గారు టిఫిన్ తెప్పిస్తాడు, పా తిందాం. తెప్పించుకుంటే నాకు పొట్లం పట్టుకరారా పార్సలు? పట్టుకత్తా, దావే డాడీ. నాకేం పట్టదు, పోరా. ఏమగ్గ పిల్లగాన్ని సతాయించుడు, నాకు నిద్ర వస్తుంది. వంట అయినాక లేపే. ఎప్పుడు పడితే అప్పుడు ఏం బండుడో ఏమో. రాత్రి అంతా గురక పెట్టి పాడైతేవి, నీ గురక పాడగాను, నిద్రనే వాటి మునుగుతలేదు. అబ్బా, నాకు కూడా వశపడతలేదు డాడీ. నువ్వు వచ్చినావు కదిగా, నేను మా దోస్తుగాని దగ్గర వంట ఇయ్యాలటి నుంచి. పండుకోరా, నువ్వు అన్న మంచి నిద్రవు. నన్ను లేపకే అవ్వా, పో. వంట అయినాక లేపు. డాడీ ఎంత బక్కగా అవుతాండు చూడు. బక్కగా లేదు మనలేదు. మీ నాయనమ్మన్నాడు మీ డాడీ ఎందుకు బక్కగా ఉన్నాడని. ఏమన్నా పెళ్ళైనాక బక్క అయింది అనుకుంటున్నావురా? మొదటి నుంచే గిట్టున్నాడు, ఆయనక పైన ముఖం పెట్టుకొని.
నాయనమ్మని పోయి అడుగుపో, బాగా మాట్లాడుతుంది కదా. ఏం పెట్టి పెంచినవే నాయనమ్మ, మా డాడీ గింత దొడ్డుకు దొడ్డు గింత మంచిగా ఉన్నాడు వజను అని అడుగు, చెప్తుంది. పెండికి ముందు మంచిగానే ఉండే మనవాడా, ఇప్పుడే గిట్లా తయారయ్యండు, మీ అమ్మ ఏం పెడతాందో ఏమో అన్నది. ఆల్రెడీ అడిగిన. ఆ ముసలిది ఎప్పుడు నన్నే అంటది, దాన్ని చెప్పందుకొని చంపనుండే. నీ అమ్మ నా ముందటంటే నేను గదే పని చేద్దు ఒర్రకు డాడీంటే తంతడు పట్టుకొని నిన్ను నన్ను. అన్నాడు. పారాపా, అది నన్ను ఎట్లా అంటదో చూస్తాపా. ఇగో సప్పుడే కూకో. డాడీ లేచిండంటే 4 అందుకుంటాడు. తొందర వంట చేయి, ఆకలి అవుతుంది నాకు కూడా. గింత పొద్దు ఊకుతాంది, ఈడు లేవని ఇంకా. మళ్ళాగా పిల్ల దగ్గరకు పోయిండు అయింది. పోతేనే గిట్లా చేస్తాడు, లేకపోతే షాప్లా నాకంటే ముందే వచ్చి కూర్చునేటోడు. ప్రొద్దున్నే లేచి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా ఇంట్లో, ఎట్లా పోయిండు. ఆయన తాగేవాళ్ళన్నా చూస్తే ఎట్లుంటుంది. నాకు భయం అయి మునుగుతుంది. అరే ధీరజ్గా, ఇంటికి పోదామన్నా ఫోన్ చేద్దామన్నా మళ్ళా నిద్రపోతే తిడతాడు. పండంతి ఆడే అత్తాడు. ధీరా ఏమైరా ఇంకా అత్తలేవు, నువ్వు రాకపోతే నాకు మనసున పట్టదురా. ఇవాళ పొద్దుగాలనే లేచినావేమరా? ఈ ఇంట్లుంటే మా అమ్మ తిట్టి తిట్టి చంపుతాందిరా. తెల్లారిందంటే కథం. ఇవ నీ పన్న ఏమున్నది కదరా, మంచి ఇంట్లో నుంచి తప్పించుకొని వచ్చి గిడ కూర్చుంటావు. నువ్వు కూడా వచ్చి కూర్చోరా, ఎవరొద్దంటాన్రు. ఓ పాల ప్యాకెట్ వారి పట్టుకపోతా. పారయ్య అంటవేమరా? మనం తినే ఆహారానికి గట్లా అనొచ్చారా? మరేం చేసుడ్రా? ఏం చేసుడేంది, ల్యాప్టాప్ కొని అని వాళ్ళని టార్చర్ చేస్తానమాట కదరా. పాపం వాళ్ళు కష్టపడి పైకి వచ్చిండ్రు. ఏం నుంచి ఉంటాయి చెప్పు? నువ్వేమన్నా వేసి కష్టపడి వాళ్ళకి ఇవ్వాల్సింది పోయి గట్ల సతాయించుతావురా వాళ్ళను? ఇవ డిగ్రీ అన్న కంప్లీట్ కాలేదు, ఏం నుంచి వస్తుందిరా ఉద్యోగం? మీ ఓడు ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు కదరా. ఇంటర్వ్యూలకు దానికి దీనికి ప్రిపేర్ కావాలి, అందుకే ల్యాప్టాప్ తీసుకున్నా, ఇంటర్నెట్ పెట్టించుకున్నా. ఇక గోల గోల దాని మీదనే తిట్లు. ల్యాప్టాప్ కొన్నావు టీఏసీ ఇంటర్నెట్ కూడా పెట్టించినావు ఇంకా? లేకపోతే ఉద్యోగం అంటే అయిపోయినా ఏం నుంచి వస్తుంది, చదవద్దా? ఎంత పడ్డదిరా ల్యాప్టాప్? ఏ నుంచి కొన్నారో ఏమో పాపం. బంగారం కూడా లేదట, ఆయనతో కుదబెట్టిండట నీ చదువులకే. కంపెనీది సగం రేటుకే ఇప్పించిండురా. ఎవరు? నీ దోస్తురా ధీరజు. ఏమో అనుకున్నా కానీ అన్న కాలు మొక్కాలే. మరేమనుకున్నావు నా దోస్త్ అంటే? ఉద్యోగం ఇప్పిస్తా అంటే నేను ఏదో అట్లా అంటాండేమో అనుకున్నా. ఇవ ల్యాప్టాప్ ఇప్పించిండ్రా అంటే. మరి మంచిగా చదువుకో, ఏంట్లోనో ఒక దాంట్లో మంచిగా జాయిన్ అయినావంటే మీ అమ్మ బాపు కష్టాలు తీరుతాయి. ఇంకా 6 నెలలు కావాలరా, ఈ ఫైనల్ ఇయర్ కావాలంటే. ఏడ్రా దోస్తు ఇంకా రాలే? రాలే. గుడ్ మార్నింగ్ ధీరజ్. అగో వచ్చినవా అన్న? నమస్తే అన్న. వీని ఫేస్లో స్మైల్ చూస్తూ ఉంటే పోయి వచ్చినట్టున్నాడు, లేకపోతే రాత్రి అంతా ఫోన్లు మాట్లాడుకుంటూ కూర్చుని ఉంటాడు. అరే వారి, నీ స్మైల్ వెనుక ఎంత భయంకరం దాగున్నదో నీకేం తెలుసురా? ఇది అసలే పల్లెటూరు, ఏమవుతుందో ఏమో టెన్షన్గా వస్తానా. హాయ్, తీసుకున్నావా ల్యాప్టాప్? తీసుకున్నా అన్న, నీ బాంచాన్ని కాలు మొక్కుతా. ఎంత హెల్ప్ చేసినావన్నా నాకు. నీకు ఏ హెల్ప్ కావాలంటే ఆ హెల్ప్ చేస్తా అన్న. నీకే చిన్న సాయం కావాలన్నా నన్ను అడుగు, నేను అత్తా. హలో, ఆల్రెడీ నేనున్నా ముందట లైన్లో. అయితేంది, అదే లైన్లో నీ అనుకుంటా నేను. అన్నకేం సాయం కావాలన్నా నన్ను అడుగు. నువ్వు బిజీగా ఉన్నప్పుడు నాకు చెప్పు, నేను చేస్తా. మనం వానికి ఏం చేస్తానురా, మనకే వాడు ఇన్ని వేస్తాడు.